పుష్ప 2 సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుండి అంటే సంధ్యా థియేటర్ ఘటన దగ్గర నుండి అల్లు అర్జున్కి సంబంధించి ఏది ఆ ముగింపు దశకైతే వస్తూ ఉన్నట్లు లేదు. రోజుకి ఏదో ఒక పరిణామం. ఆయన అరెస్ట్ చేశారు, జైలుకి వెళ్ళారు, బెయిల్ వచ్చింది, మధ్యంతర బెయిల్ బయటకు వచ్చారు. ఆ తర్వాత ఏమైనా కనుక చల్లబడుతుందేమో అనుకుంటే ఆ తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి నుండి మంత్రుల నుండి దాన్ని మరింతగా వేడెక్కించేశారు. చివరికి తాజాగా ఎవరో ఒకరు స్క్రీన్ మీదకి వచ్చి నువ్వు ఆంధ్రాకి వెళ్ళిపో, ఇంకో దగ్గరికి వెళ్ళిపో, రకరకాలుగా మళ్ళీ ఏదో పాత తెలంగాణ వాళ్ళని తెర మీదకి తెచ్చే ప్రయత్నాలు ఏదో ముమ్మరంగా చేసుకుంటూ ఉన్నారు. సరే, సినిమా పెద్దలు తెలంగాణ ముఖ్యమంత్రితో కలిసిన సందర్భంలోనైనా ఈ ఎపిసోడ్ ఏమైనా ముగింపుకు వస్తుందేమో అనుకుంటే ఆడ హాజరైన వాళ్ళకు కూడా ఏదో ఒక సినిమా ప్రదర్శనలాగా పోలీసుల సంధ్యా థియేటర్ది ఏదో వీళ్ళ ఏమంటారు ఆ వీడియో ఫుటేజ్ అని చెప్పి దాన్ని కనుక ప్రదర్శితం చేసి చూడండి సినిమా అని చెప్పి చూపించారు వాళ్ళకు కూడా. అంటే మరి మేము చేసిన తప్పేం లేదు, అంతా ఆయనదే తప్పు అని చెప్పి చెప్పడం కోసం ఆయన మీద ఎదురుదాడి దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒక క్రమపద్ధతిలోనే ఒక కన్స్ట్రక్టివ్గానే ఆయన మీద దాడి జరుగుతూ పోతుంది. అది ముమ్మాటికే నిజం. ఇప్పుడు మళ్ళీ అల్లు అర్జున్ ఎపిసోడ్ మరో స్టేజ్కి చేరుకుంటూ ఉంది. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు 4 వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చి రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టుకి వెళ్ళమని చెప్పారు. అండ్ అంతకుముందే నాంపల్లి కోర్టు ఏమో 14 రోజులు రిమాండ్ విధించింది అల్లు అర్జున్కి. ఆ రిమాండ్ టైం ఈరోజు అయిపోతుంది. సో రిమాండ్ టైం అయిపోయినప్పుడు ప్రాసెస్ ప్రకారం అల్లు అర్జున్ కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. సో నాంపల్లి కోర్టుకి ఈరోజు వర్చువల్గా ఆయన హాజరవుతూ ఉన్నారు. ఆయన తరపున న్యాయవాది అశోక్ రెడ్డి బృందం నాంపల్లి కోర్టులో వాదనలు వినిపించబోతూ ఉన్నారు. అండ్ తెలంగాణ హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ ఇచ్చినటువంటి అంశాన్ని న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్తూ ఉన్నారు. ఆ తర్వాత కింది కోర్టులోనే బెయిల్ పిటిషన్ ఏమన్నారు కాబట్టి ఇంకా టైం కానీ దగ్గరకు వస్తుంది కాబట్టి వాళ్ళు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా వేసి బెయిల్ ఇవ్వమని చెప్పి అడగబోతూ ఉన్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం తరపున, పోలీసుల తరపున న్యాయవాదులు ఎలాంటి వాదన వినిపిస్తారు, ఆ బెయిల్ పిటిషన్ అడ్డుకోవడం కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తారా, లేదా ఏదైనా కనుక మెగా డీల్ లాంటివి జరిగిపోయాయా, ఇప్పుడేమి అంత సామరస్యపూర్వకంగానే ఎగ్జిక్యూషన్ జరుగుతుందా, వాళ్ళంత పెద్దగా అబ్జెక్ట్ చేయకపోవచ్చా, రకరకాల చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. మీడియా సర్కిల్లో జరుగుతుంది, బట్ సోషల్ మీడియాలో అంతకుమించి ఎక్కువ జరుగుతూ ఉంది. ఏదో మెగా డీల్ జరిగిపోయిందని కొందరు, లేదు ఆయనకు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ రాలేకుండా పోలీసులు సాక్ష్యాధారాలని సేకరించారని చెప్పి కొందరు. మరి ఇదంతా ఏది నిజమో చూడాలి. ఇప్పుడు ఇంకా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేస్తే దాని మీద మళ్ళీ ఆర్గ్యుమెంట్ జరగాలి కాబట్టి ఆర్గ్యుమెంట్ సందర్భంగా ఎవరి తరపు న్యాయవాదులు ఏం వాదనలు వినిపిస్తారు, అండ్ అల్లు అర్జున్కి రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వస్తుందా, రాకుండా పోలీసులు అడ్డుకుంటారా, ఎలాంటి వాదన వినిపిస్తారు, ఇదంతా మళ్ళీ ఇంట్రెస్టింగ్ గేమ్ స్టార్టెడ్. ఆయనకి రెగ్యులర్ బెయిల్ వచ్చేంత వరకు ఈ ప్రాసెస్ అనేది ఇంకా ఇది ఒక కంటిన్యూయస్ జరిగిపోతూ ఉంటుంది.